రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేని 12వ వేతన సంఘం కమిషనర్ నియామకంలో జాప్యం ఎందుకని నేతలు ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మధ్యంతర వృత్తిను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన రిటైర్డ్ మరణించిన ఉద్యోగుల బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని, పెండింగ్ డీఏలను అప్డేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు డబ్బులు అందకోకుండానే మృతి చెందుతున్నారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్సోర్సింగ్, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అందించాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీద ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగి పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం సిబ్బందిలేమితో నలుగురి పని ఒక్కరే చేస్తున్నారని, ఆర్థిక ఒత్తిడి, పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతమవుతున్నారని వివరించారు. అలాగే ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో ఇచ్చిన ఈ వినతి పత్రంపై ప్రభుత్వం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షులు షేక్ రంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చావా రవి మాట్లాడుతూ 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన సుమారు 12,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల కోసం ఏకమొత్తంగా 10,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జడ్పీఎఫ్, సిపిఎస్, ఉపాధ్యాయుల డిఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు 4 డిఏలను ప్రకటించాలని, హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యాన దశలవారీ పోరాటం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ దుర్గాభవాని మాట్లాడుతూ ఆర్థిక భారం లేని సమస్యల పరిష్కారం, టేట్ అర్హత మార్కులు తగ్గింపుపైన పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం సిపిఎస్ రద్దు, 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ అమలు, కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు అమలుపై తీర్మానాలు ఆమోదించారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ముర్రి వెంకన్న, షేక్ యూసుఫ్ సైదా, రాంబాబు, నర్సయ్య, నాగేశ్వరరావు, వద్దండ నరేష్, రామకృష్ణ, కోటేశ్వరరావు, విజయ్, సుధాకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.